అవకాశం ఇస్తే చాలు అతివలు అద్భుతాలు చేసి చూపిస్తారు. అవనిపై నుంచి అంతరిక్షం దాకా అన్ని రంగాల్లో సత్తా చాటుతున్నారు మహిళలు. అయితే ఇది కొంత భాగం మాత్రమే. స్వయం ఉపాధి కోసం ఎదురు చూస్తున్న ఎంతో మంది మహిళలకు అండగా ఉండాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు మహిళా స్వయం శక్తి కుట్టు కేంద్రాలను ఏర్పాటు చేసింది. వాటిని సద్వినియోగించుకుంటున్న అతివలు సొంత కాళ్లపై నిలదొక్కుంటున్నారు. పెద్దపల్లి జిల్లాలో గ్రామీణ మండల సమైక్య ఆధ్వర్యంలో మహిళా స్వశక్తి కుట్టు కేంద్రాలతో మహిళలు ఆర్థికంగా ఎదుగుతున్నారు. మహిళా సంఘాల ద్వారా విద్యార్థులకు యూనిఫామ్స్ కుట్టిస్తున్నారు. మహిళలకు అండగా నిలిచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం స్కూల్ యూనిఫామ్స్ కుట్టే బాధ్యతను వారికి అప్పగించింది. మహిళా స్వశక్తి కుట్టు కేంద్రాల ఏర్పాటుతో గ్రామీణ ప్రాంత మహిళలు దీన్ని సద్వినియోగపరుచుకుంటున్నారు. పెద్దపల్లి జిల్లాలో మొత్తం 541 పాఠశాలలుండగా 34,419 మంది విద్యార్థులు ఇందులో ఉన్నారు. జిల్లాలో మొత్తం 30 మహిళా స్వశక్తి కుట్టు కేంద్రాలను ఏర్పాటు చేశారు. మహిళా స్వశక్తి కుట్టు కేంద్రాల ద్వారా 550 మంది మహిళలు ఉపాధి పొందుతున్నారు. మొత్తం 2 విడతల్లో జిల్లా వ్యాప్తంగా 68,838 జతల దుస్తులు ఇస్తున్నట్టుగా తెలిపారు. కాల్వ శ్రీరాంపూర్ మండలంలో 44 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. 2,355 మంది విద్యార్థులు ఇక్కడ ఉండగా వారి కోసం 40 మంది మహిళా సంఘాల సభ్యులతో 2 జతల యూనిఫామ్ దుస్తులను కుట్టిస్తున్నారు. గతంలో యూనిఫామ్ ప్రైవేట్ సంస్థలతో కుట్టించేవారు. ఈ సంవత్సరం మహిళలను ఆర్థికంగా ప్రోత్సహించేందుకు మహిళా సంఘాలకు అవకాశం కల్పించారు. మహిళా శక్తి టైలరింగ్ సెంటర్, అందులో మేము 10 మందిని కలిసి కుడుతున్నాము. ఫస్ట్ విడత్ యూనిఫామ్స్ కుట్టేసాము, మండలంలో అప్పచెప్పాము. 2వ విడతవి సగమైనాయి. మాకు ఒక డ్రెస్కి అంతకుముందు 50 రూపీస్ ఇచ్చారు, ఇప్పుడు 75కి పెంచారు ప్రభుత్వం. ఇప్పుడు సగమైనాయి. రోజుకు 10 నుంచి 15 వరకు కుడుతున్నాము. రోజు అమౌంట్ 700 నుంచి 1000 రూపాయల దాకా సంపాదించుకుంటున్నాము. అంతకుముందు కంటే ఇప్పుడు మాకు బెటర్ ఉంది. మాకు ఇంట్లో కూడా మంచిగా గడుస్తుంది. అనుభవజ్ఞులైన 10 మంది మహిళా సంఘాల సభ్యులు ఒక టీంగా ఏర్పడి విద్యార్థుల యూనిఫామ్స్ ను కుడుతున్నారు. ఒక్కొక్క మహిళా సభ్యురాలు ఒక రోజుకు 10 నుంచి 20 డ్రెస్లను కుడుతున్నారు. ప్రభుత్వం మొదట విడుదల చేసిన ఒక్కో డ్రెస్ కు 50 రూపాయలు చెల్లించగా రెండోసారి విడుదల చేసిన డ్రెస్ కు 25 రూపాయలు పెంచి మొత్తం 75 రూపాయలను చెల్లిస్తోంది. రోజుకు 15 నుంచి 20 డ్రెస్సులు కుడుతూ ఉండటంతో 1000 నుంచి 1500 రూపాయల వరకు ఆదాయం లభిస్తోంది. 44 పాఠశాలల్లో ఉన్నటువంటి 2,345 మంది విద్యార్థులకు 2 జతల యూనిఫామ్లు కుట్టించడం జరిగింది. ఈ మధ్యనే మండలంలో 3 మహిళా స్టిచ్చింగ్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి పేడపల్లి, రెండవది కూనారం, మూడవది వెల్లంపల్లి. ఈ గ్రామాల్లో మహిళా కుట్టు శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. మహిళా సంఘాల సభ్యులు ఆర్థికంగా బలోపేతం కావడానికి మహిళలను ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రోత్సహిస్తుంది.